ఏమైంది గీయాళ్ళు అవుతుంది సార్ రాంది ఏం చేస్తాం ఈ సార్కి వెళ్ళత్తలేదా ఏంది చదువుకుంటారని దొంగలు గుజాలు తీసుకున్నారట వీడు ఏమేం చెప్పాలి ఎట్లా నమ్మియాలి అని వాళ్ళ ఆలోచన ఏంది లచ్చం గీయాలి 100 రోజుల పనికి పోనట్టున్నది 100 రోజుల పనికి ఏడపోయింది సర్పంచ్ అది రాసుకొచ్చుకోరా ఇక్కడ అన్ని చెప్పన్నారు ఇంకా మనం ముట్టలేదు సార్ మెడలని ఇట్లా పెట్టుకొని వస్తాడు నమస్కారం సార్ నమస్కారం అందరికి నమస్కారం చాలాసేపు అవుతుంది వచ్చి గంట అవుతుంది సారు గంట అయితే 2 గంటలు అయితే కూసోరి మీకేంది ఇక బిల్లులు దొబ్బే ఊరుకు మొదలు వచ్చినట్టున్నారు ఒక్కొక్కరు మొక్కలు అడిగిలు అందరు మొక్కలు కడుక్కున్నాం తానం కూడా చేసినాం సార్ ఇక ముందుగా అయితే ఇవి పెట్టుకోరు చెవులకు మంచిగానే పడుతుంది నీ మాట్లాడేది మంచిగానే పడుతుందట సభను ప్రారంభిద్దామా ఓ అధ్యక్ష కాదు ఇదేంటిది అధ్యక్ష ఈ మైక్ లో అంటారా అంటుంది అధ్యక్ష ఇప్పుడు నేను ఏం అనలే అధ్యక్ష నాకు ఆల్రెడీ షుగర్ బీపీ అన్ని రోగాలు వచ్చినాయి అధ్యక్ష ఆయన హెడ్సెట్ కు సెల్ ఫోన్ కనెక్షన్ చేసుకున్నాడు అందులోంచి పాటలు ఆ స్పీకర్లకు వస్తున్నాయి ముందుగా అలా ఫోన్లకి వెళ్ళి కనెక్షన్ కూడా బిక్కమని అధ్యక్ష అరే ఓ రత్నాకరు ఫోన్ కనెక్ట్ ఆ సెల్ ఫోన్ తీసి టెంపరేచర్ ఉంటుంది కింద దానికి కనెక్షన్ పెట్టు రత్నాకర్ కాదు అధ్యక్ష మాకు పాతది ఇస్తారా వాళ్ళ కొత్తది మాకు పాతదా స్నానం పెడతానే నా పిల్లని అవగారింటికి తీసుకుపోవాలి లేట్ అయింది ఇప్పటికే ఇక మరి సభను మొదలు పెడతారా సర్పంచ్ సభ రాసుకొని వచ్చినావు కదా పెడదాం అధ్యక్ష 4-5 కమ్మలు బాగానే రాసుకున్నావు అది చెప్పు ఏందో ఒక్కసారి అధ్యక్ష మధ్యాహ్నం ఏం భోజనం పెడతారో చెప్పాలి సభాముఖంగా చెప్పాలి అధ్యక్ష అరే నీ దండం పెడితేనే రత్నాకరు నా పిల్లం అవగారింటికి పోనట దాన్ని మళ్ళీ మధ్యాహ్నం పంపించాలి నువ్వు ఇక్కడనే లేట్ చేస్తే ఎట్లనే మా వాళ్ళకి మా వార్డు మెంబర్ కి బిర్యానీ కావాలన్నట నాకైతే ఆ బిర్యానీ తర్వాత సల్లనైతే ఉండాలి కడుపులో చల్లగా ఉంటది ఓ అధ్యక్ష నాకైతే థమ్స్ అప్ కావాలి 4 ఎడకపోతుంది అధ్యక్ష ఓ అవలారా మీ దండం పెడతా నా పిల్లం అవగారింటికి పోయినాక మీకు బిర్యానీలు థమ్స్అప్లు అన్ని తెచ్చిపోతా కానీ జర సభ మొదలు పెట్టని సర్పంచ్ సాబు వీళ్ళు తిండికి వచ్చిల్లా మీటింగ్ వచ్చిల్లా అట్లా అంటారేంది అధ్యక్ష వాళ్ళు తింటలేరు అధ్యక్ష అరే రత్నాకరు సభ మొదలు పెట్టే ముందుకే వాపస్ తీసుకోమని అధ్యక్ష రికార్డులకి వెళ్ళి తీసేయాలి అధ్యక్ష మాట తినిపోతులు ఎక్కడ ఆడుతున్నారు అధ్యక్ష మేము రికార్డులకి వెళ్ళి తీసేసిన తర్వాత సభ జరుగుతుంది అధ్యక్ష మీరు చూడండి ఆ పుట్ట చేస్తేనే మీకు తెలియాలి అధ్యక్ష అలా అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం పరిపాలించరు ఎవడే యూజ్లెస్ ఫెలో పొట్ట అని మాట్లాడతాను పొట్ట గురించి అధ్యక్ష ఏంది అధికార పక్షాన్ని పట్టుకుని యూజ్లెస్ ఫెలో అంటాడు మరి పొట్ట అంటే మనిషి అన్నప్పుడు మూడు పూటలు తింటాడు అధ్యక్ష గుప్పట పొట్టు ఉండదు అధ్యక్ష తల తప్పే ఉంది అధ్యక్ష కాస్త ఉన్నది ఏర్పడుతుంది ఇంత ఉన్నదట పొట్ట తాగొచ్చిండు అధ్యక్ష ఆయన రంగండి డ్రెస్ చేయాలి అధ్యక్ష నేను తాగలే ఈ రోజు పొద్దున ఇగో మాజీ సర్పంచ్ ఒట్టే చెప్తాను నేను తాగలేదు ఇగో తాగొచ్చినంటారు అరే వచ్చిన పని కానీ తాగొచ్చిండు ఊగొచ్చిండు ఏం తాగేది 4 నెత్తిపోతుంది ఓసే తాగొచ్చింది తాగొచ్చింది అధ్యక్ష ఆయన సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకున్నాం అధ్యక్ష ఫస్టే చెప్తాను దయచేసి రత్నాకర్ గారు సభను పక్కదో పట్టియకుర్రి అంటే ఏమన్నట్టు అధ్యక్ష తాగి అనుమతిస్తారు అధ్యక్ష మీరు తాగుని ప్రేరేపిస్తారు అధ్యక్ష మాట్లాడబట్టి అధ్యక్ష మీరు మరే దీని మీద చర్య తీసుకోకుండా అధ్యక్ష మేము అందరం వాకౌట్ చేస్తాం అధ్యక్ష మరిగా చెప్పరు అధ్యక్ష తిండి కోసమేనా మనం వచ్చింది సభ నడిపించడానికి కోసం వాళ్ళు ఏం మాట్లాడతారు తిండి అని తిండి కోసమేనా సభ నడిచినాక తిండి కోసం మాట్లాడు రాజు సారు ఇక్కడ పనులు లేవా పనులు లేకుండా వచ్చినావా అధ్యక్ష ఆల్రెడీ అధ్యక్ష నేను అడిగితే వీళ్ళ కోపం వస్తుంది అధ్యక్ష ఒక ఛాయ ఖర్చులే 20,000 పెట్టింది అధ్యక్ష చెప్పాలి ఒక ఛాయ ఖర్చులే నెలకు 20,000 వస్తుంది అధ్యక్ష అది కదా ఒకరి ఆగురి సభ మొదలు పెట్టే ముందుకే వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి కానీ 20,000 ఇప్పుడైనా అంటే మీరు తిండి ఇప్పుడు అవసరం అనే రత్నాకర్ నాకు అర్థం కదా వాళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడి గారే కింద పడితే ఎట్లా తిండి గురించి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు ఓ ప్రశాంత్ నీ పుణ్యం ఉంటుంది ఆగయ్యా జర మొదలు పెట్టని యావో సర్పంచ్ సాబు నువ్వు చేసినవి చెప్పాయా వాళ్ళకు నీ పనిదానం ఏందో ఇన్నేళ్ళు ఏం చేసినావు అనేది నువ్వు అనే సర్పంచ్ నువ్వు అధ్యక్ష అక్కడ ఊళ్ళే అది
100 ట్రిప్పుల మొరం పోయించినాం. గుస నీకేం చెప్పత్తది గట్లా మీరే అధ్యక్ష, ఈ ప్రతిపక్షం వాళ్ళకు ఊకే మన అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడే మాటలు తప్ప ఇంకొకటి ఏం లేదు అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే మనం గ్రామంలో చేసిన అభివృద్ధిని చూసి మన గ్రామ ప్రజలు ఎంతో మెచ్చుకుంటుంటే ఆ సంబరంలో నాకు బోధన బుద్ధి అవుతుంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మైకుల గురించి అంటాను అధ్యక్ష. వాళ్ళు పరిపాలనప్పుడు కొన్న మైకులే అధ్యక్ష ఇవి. అదని టేప్ వేసినాం అధ్యక్ష. బడ్జెట్ లేదు, అభివృద్ధికి మా గ్రాంట్ లేదు, సభ పైసలు లేవు. ఇటువంటి సమస్యలలో మనం గ్రామ పంచాయతీని నడిపించుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి ఏమర్థమవుతుంది అధ్యక్ష? టీలకు పెడుతున్నావు, దానికి పెడుతున్నావు, కానీ వాళ్ళు మన అభివృద్ధిని చూడలేకనే వాళ్ళు మన దుమ్మెత్తిపోతాం తప్ప వేరే ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష అదే ఇంకా అది పోను అధ్యక్ష, మన దాంట్లో మహిళలు 3 ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు సముచిత గౌరవం ఇస్తాను. అట్లే పోను నవ యువకుడు ఉప సర్పంచ్ ఇచ్చినాం అధ్యక్ష. ఆయనకు కూడా తెలియకల్లోడు ఇంకో యువకుడు ఉన్నాడు అధ్యక్ష వార్డ్ మెంబర్గా. మనం ఇప్పుడు యువతను ప్రోత్సహించేటువంటి దాంట్లో ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ యొక్క బట్టలు పొట్టలు వేసుకొని మనోళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. గమనించాలి అధ్యక్ష. చూసిలే అధ్యక్ష, ఇక ఈ చెట్ల కింద కూర్చో పెడతారు, పిట్టలు అన్ని ఎరుగుతాయి మీద. కనీసం టెంట్ వేయాలన్న బాధ్యత లేదా? ఇంత లేకిన ప్రభుత్వం అయింది చూడన్నా. అయితే నోట్లో పడు అంటే ఏంటి ఇది? ఇది ఏం పాలన? ఇది రాక్షస పాలన. ఇది ఇప్పుడు ఇది అభివృద్ధి అంటారా అధ్యక్ష? మాట్లాడతాను అంటారు అధ్యక్ష. ప్రజలే కాదు అధ్యక్ష, పశు పక్షాదులు కూడా వాళ్ళనన్నా వాళ్ళ పరిపాలన స్వీకరించుకొని ఆ విధంగా వాళ్ళకు సత్కారం చేస్తున్నాయి అధ్యక్ష. సపోర్ట్ చేస్తారు అధ్యక్ష. కనీసం టెంట్ సర్పంచ్ అనే బాధ్యత లేదా అధ్యక్ష? సర్పంచ్ గారు నిలబడి మాట్లాడుతున్నప్పుడు గౌరవించేది పోము, మొత్తం నిలబడి వాళ్ళు ఎట్లా చూస్తాం చూడండి అధ్యక్ష. మీరు కట్టుకొచ్చుకున్నాకనే మీటింగ్ అయితే పోరాదు. ఓ సర్పంచ్, పోయిన కాలం కాదు పనులు, ఈ కాలం చేసినా చెప్పు. నువ్వు అప్పుడు చేసినా ఇప్పుడు చెప్పుకుంటావు. ఆయన ఎక్కినప్పటి చెప్తాడే ఊళ్ళో పట్టు అని 10 బుక్కలు ఊళ్ళేవు. మొన్న రాత్రి నడుచుకుంటూ పోతా అంటే పోట్రాయి తగ్గి బొక్క ఊర్లో పడ్డా. నాకు దెబ్బలు లాగేట నా పైసలు ఎవరు కట్టిస్తారు అధ్యక్ష? సమాధానం చెప్పు ఇప్పుడు. కాదు రత్నా గారు, ఈ ఏజ్ లో నువ్వు నైట్ పూట ఎందుకు పోతానే వాడల పొంట అంటే అధ్యక్ష? పని మీద బయటకు వెళ్ళరా అధ్యక్ష? మనకంటూ ఒక పెద్ద బాధ్యతలు ఉంటాయి అధ్యక్ష. వయసుకు సంబంధించిన బాధ్యతలు ఉంటాయి. మనం ఏ టైంకి ఏం చేయాలో కొంచెం తెలుసుంటారు అధ్యక్ష. రాత్రి బావాలని కూడా తాగి తిరిగి రోడ్ల పడి తిరుగుతూ అడ్డం పడరు అధ్యక్ష. మావోని మాత్రం ఓసి తాగొచ్చిన అంటారు అధ్యక్ష. వీళ్ళు మాత్రం తాగడ్డం పడితే బుక్కలు పెట్టలేని అంటారు అధ్యక్ష. ఇది సంగతి వీళ్ళు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిజం చెప్తున్నాం. ఆయన ఓసి మంది తాగొచ్చిన మాట వాస్తవం. నేను ఒక మాజీ సర్పంచ్ని, గౌరవం లేకుండా మాట్లాడతాను. రికార్డు నుంచి తొలగాలి అధ్యక్ష. అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది అధ్యక్ష. అక్కడ సీసీ కెమెరా ఉన్నది. ఈ రత్నాకర్ అంటే తాగి ఊగి అడ్డం పడ్డా. మావోనికి ఇప్పుడు తాగి వచ్చిన అరే నీ లొల్లి మునిగిపోను. సభ సాగనిత్తలేరు కదా, 5 నిమిషాలు ఛాయ్ తాగేద్దాం పారిగా. అప్పుడే వారు చల్లబడతారు. మేము అసలు ముచ్చట అడుగుతాను, నువ్వు ఛాయ్ తాగేస్తాను. అధ్యక్ష వాళ్ళకి అట్లా చెప్పాలి అధ్యక్ష. మనం ఛాయ్ తాగేద్దాం. రాలేదు అధ్యక్ష. ఇంకా వాళ్ళు సభకి ఇచ్చే మర్యాదగా ఇవ్వాలి. వాళ్ళు నిమ్మలంగా వస్తారు. వాళ్ళదేం పోతాంది? ఆ ఛాయ్ ఏమన్నా ఛాయేనా? వాళ్ళ మందం కమ్మ కుమ్మ చేసుకుని తాగిళ్ళు వచ్చిళ్ళు. కాలుతుంది కాదు సుర్రమని. అధ్యక్ష, ఇదేమన్నా మీకు న్యాయం అనిపిస్తుందా? కనీసం ఒక టెంటేలే ఎర్ర మెండలో మమ్మల్ని కూర్చుని పెట్టు, వాళ్ళు నీడ కూర్చున్నారు అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఇక్కడ కూడా కళ్ళబడతాను. ప్రతిపక్ష హోదా వాళ్ళు అక్కడ కూర్చుంటారు, పాలకపక్షం ఇక్కడ కూర్చుంటారు. ప్రజల వల్ల కాదు ఇచ్చిన తీర్మానం, దాన్ని అనుభవించాలి. అంతేగాని ఇది సుర్రమంటుందని ఏంది అధ్యక్ష నిలబడడం? సభా మర్యాద అదే అధ్యక్ష. మిమ్మల్ని గౌరవిస్తాను అధ్యక్ష. అసలు ఇక్కడ అంటే ఇప్పుడు మేము ఎర్ర టెండలో కూర్చోవాలా, మీరు నీడ కూర్చుంటారు అధ్యక్ష? అధ్యక్ష, కళ్ళు తిరిగి కింద పడితే ఎవరి బాధ్యత అధ్యక్ష? చెప్పు అధ్యక్ష. మేము పైనసారి ప్రతిపక్షంలో అక్కడ కూర్చోవాలి. మేము వాన కూర్చున్నాం, ఎండ కూర్చున్నాం, అనుభవించినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదేమన్నా ప్రజాపాలన అధ్యక్ష? మీ ద్వారా అడిగేది ఒకటే అధ్యక్ష, కనీసం టెంట్ అన్నేయలే.
కనీసం ఫుల్ గా నీడ ఉన్న దగ్గరనే ఈ కుర్చీలు ఏంటారా సర్పంచ్ గారు బాధ్యతగా తినడానికి వచ్చిరా టెంట్కి వచ్చిర్రా సమస్యల గురించి వచ్చిర్రా మంచిగానే మోపాయినాడు అక్కడోడు ఏంటి ఏంది అధ్యక్ష ఏళ్ళు పెట్టి చూపెడతా లేదు అధ్యక్ష కొడతారా ఏంది అధ్యక్ష ఒక మాజీ సర్పంచ్ ఏళ్ళు పెట్టి చూపిస్తాను ఏళ్ళు ఇస్తాం అధ్యక్ష ఆడికే ఏం తింటా అనేది ఒక గుండాయిజం మాట అధ్యక్ష ఏళ్ళు పెట్టి చూపెడతా ఒకసారి ఆలోచించండి అధ్యక్ష నేను ఏమంటానంటే దయచేసి అట్లా అనద్దు అధ్యక్ష మీ సమక్షంలో అధ్యక్ష అవసరమైతే వాళ్ళు ఈ విషయానికి క్షమాపణ కోరాలి అధ్యక్ష ఎవరు కోరుతారు అధ్యక్ష? నో 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 లేదు కూర్చో సర్పంచ్ కి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి అధ్యక్ష చెప్పండి అధ్యక్షుల వారు చెప్పండి. అట్లా కుదరదు రత్నాకర్. అధికార పక్షానికి కొంచెం గౌరవం ఇవ్వాలి. మీరు అన్న మాటల్ని వెంటనే వెనక తీసుకొని వాళ్ళకు క్షమాపణ చెప్పండి. ముందు వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. చూపెట్టి మాజీ సర్పంచ్ ని వయసులో పెద్దోన్ని నన్ను ఏలు పెట్టి చూపిస్తాను అధ్యక్ష. ఆ ఏలు పెట్టి చూపించినందుకు ఇప్పుడు కూడా అన్ని అచ్చరాని మాటలు అచ్చరాని కథలు పడుకుంటా సభను తప్పుదో పట్టిస్తారు ఏంది? సర్పంచ్ గారు ప్రతిపక్ష పార్టీకి కూడా కొంచెం గౌరవం ఇచ్చి వాళ్ళ బెంచ్లను కొంచెం నీడకేపి మీరు కూడా వాళ్ళ లెక్కనే ఆవశ్యపడితే ఎట్లా అన్నట్టు? ఏం చూలి అధ్యక్షుల వారికి నమస్కారం. నమస్కారం. సాయంత్రం పూట రాకపోయాను గొడ్లంగడి అనుకుంటారా గ్రామ సభ అనుకుంటానా? ఇది చుట్టాలు వాళ్ళు చనిపోయారు వాళ్ళ దినాలు చూసుకొని వచ్చిన. ఇక మరి అన్నే కథ చెప్పి రాపోయావు ఎందుకు అధ్యక్షులు మీరు ఏలం చేసినట్టు మాట్లాడతారు? సూచి చెప్తాం కానీ కథ లేపడానికి ఎట్లుంటది? లేదు అధ్యక్ష, 100 రోజుల పని పోయే నేను దినాల వేయండి అంటాడు. ఆయన దినాల పోలే 100 రోజుల పనికే వేయండి నాకు పొద్దుగాల కనబడ్డాడు. లేదు అధ్యక్ష, నేను 100 రోజుల పనికే పోలేదు. 100 రోజుల పనికి గొడ్డలు గడ్డపార పట్టుకొని పోయినావు. 100 రోజుల పనికి పోయినావు. లేదు అధ్యక్ష, నేను దినాల పోయేస్తాను. నేను 100 రోజుల పని పోలేం లేదు. కావాలంటే అవి మీద ఒట్టే చెప్తాను నేను. అరే గట్ల మాట్లాడితే తాగేచ్చినావు ఏంది? లేదు అధ్యక్ష, నన్ను తాగిన పేరు చెప్తారేంది? కావాలంటే పిల్లని కుడతాను చూడు. తాగలే అధ్యక్ష, వాసన వస్తలే ఆయన దగ్గర. నాలుగే మొత్తం తడబడుతుంది మరి. లేదు నేను మంచిగానే మాట్లాడతాను. ఇక్కడ లేడా? అరే సాగు కూడా పోవద్దా అధ్యక్ష? ఆపద ముచ్చటేనే. ఓ సారు, నేను ఇంటికి పోవాలి సార్, బట్టలు విండుకోవాలి, ఇంటికాడ పడినది. ఇంకెంతసేపు సార్ 4 ముచ్చట్లు చెప్తే ఇందామని వస్తే ముచ్చట్లేదు ఏం లేదు, ఏదేదో మాట్లాడతా లేని సారు. బాబా నీ దండం పెడతా జర రాదు. ఇది సభ అయిపోయి రాదు, నీ అచ్చి విడుతుంది. అరే ఎందుకు వస్తారమ్మా ఇటువంటి వాటికి? మరి కుక్క చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. ఒక్క సఫాయి అయినా కూడా వచ్చి తీసుకొని పోతాను. నేను ఎవరో చెప్పాలి అధ్యక్ష? చెప్పురు అధ్యక్ష. ఇంటి ముందు కుక్క చచ్చిపోతే వాసనకు ఎట్లా భరిస్తాం? బాగా అభివృద్ధి ఎత్తున్నాం అభివృద్ధి. సఫాయిలు ఏం చేయాలి? వాడకు ఇల్లు తిరుక్కుంటా గడ్డే ఉన్నది, పురుగే ఉన్నది, బూసే ఉంది, ఏం చచ్చిపోతుంది ఏందన్న చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ సిబ్బందికి లేదా? అరే ఆగమ్మా, మీకు సమాధానం కావాలి కదా. ఇవాళ రేపు ఎట్లుంది తెలుసా? ఏదన్నా చచ్చిపోయింది తీయాలంటే 100 రూపాయలు ఇయ్యి, 50 రూపాయలు ఇయ్యి. అధ్యక్ష మాట్లాడుతుంటే ప్రతి దాన్ని వాళ్ళు వ్యతిరేకంగానే మాట్లాడతాం తప్ప ఏం లేదు. కానీ నేను ఏమంటానంటే కుక్క చచ్చిపోయిన మాట వాస్తవం కావచ్చు, దాన్ని కాదని మనట్లేదు. ఆయన బాధ్యత గల వ్యక్తే కదా. ఒకసారి వచ్చి గ్రామ పంచాయతీ వచ్చి ఒక ఫిర్యాదు చేస్తే తీసుకుపోయి బయట పడతారు కదా వాళ్ళు. సర్పంచ్ గారు వాళ్ళు ఫోన్లు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అధ్యక్ష నేనేం చేయాలి చెప్పు. అడిగిన దానికి సంబంధం నేను ఫోన్ చేసిన వాళ్ళ సఫాయిలో ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. నేను ఎవరికి చెప్పాలి? అరే ఓదా నీ జర పుణ్యం ఉంటుందే, నీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడుతూ వాళ్ళు ఉన్నారు కదా. ఓ కుక్క చచ్చిపోయిందని అన్నావు, దానికి సంబంధించింది ఆ వార్డు సభ్యురాలు మాట్లాడుతుంది. అప్పటిదాకా జర మూసుకొని కూర్చో, అర్థమైందా? మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష, ప్రతి దానికి సమాధానం కావాలి మాకు. మీకు సమాధానం అన్ని వస్తాయి కానీ జర ఆగితే వాళ్ళు చెప్తారు. సర్పంచ్ అయ్యా జర మొదలు పెట్టి రాదయ్యా, ఎందుకే తలకాయ తింటాను నువ్వు కూడా? మొదలు పెట్టేది ఏంది అధ్యక్షుల వారు? నేను ఒక పెద్ద సమస్య, మన గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య, అతి ముఖ్యమైన సమస్య. నేను మహిళా సభ్యురాలకి అవకాశం ఇస్తానా? ఆమె ఏమైనా సమస్య ఉంటే చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ అవర్ ఆమెకి ఇస్తానని చెప్పమనండి అధ్యక్ష. ఓకే అధ్యక్షుల వారు, గ్రామంలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య నీటి సమస్య. లేతే మనకు నీళ్ళతోనే పని ఉంటుంది అధ్యక్ష. మనం ఏ పని చేయాలన్నా నీళ్ళతోనే మొదలు పెడతాం. అట్లాంటిది రోజు రోజుకు ప్రభుత్వాలు మారుతుంటే నీటి సమస్య తగ్గాలి కానీ నీటి సమస్య ఎట్లా పెరుగుతుంది అధ్యక్ష? మారింది, అభివృద్ధి చేసిన అని సర్పంచ్ల వారు అంటారు. ఏడు అభివృద్ధి జరిగింది? ఒక్కసారి ఇండ్లకి వచ్చి చూడరు అధ్యక్ష. లేచిందంటే ఒక్క రోజు, ఇప్పటికి నెల రోజులు ఎండాకాలం స్టార్ట్ అయింది. ఎండాకాలం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు నల్లొచ్చిన దిక్కు లేదు అధ్యక్ష. నల్ల పెట్టవయ్యా నల్ల ఆయన ఫోన్ చేస్తే బాయిల నీళ్ళు లేవు, మోటార్ కాలింది, కరెంటు లేదు. ఏంది అధ్యక్ష ఈ ప్రశ్నలు, ఈ సమాధానాలు? ఆడవాళ్ళం సరే నార్మల్ గా మాలాంటి వాళ్ళం అంటే పోతాం, తీసుకొచ్చుకుంటాం కావచ్చు. గర్భిణీ స్త్రీలు అధ్యక్ష, గర్భిణీ స్త్రీలు ఎట్లా పోతారు?
వాళ్ళు కడుపుతో ఉండగా సరే ఏంటన్నా ఒకరికి వచ్చి ఒకరికి రాకపోయినా వాళ్ళ నుంచి మేము తెచ్చుకుందామన్నా అట్లా కూడా లేదు అధ్యక్ష. ఊరవతలున్న సాగబాయి కాడికి పోయి ఇంత బిందెలు పట్టుకొని నెత్తి మూత తెస్తా అంటే కడుపుతోనున్నోళ్ళు కాలు దాకో ఏళ్ళకేమన్నా దాకో బోర్ల బొక్కల పడితే కడుపుతోనున్న వాళ్ళ బాధ కారణం ఎవరు అధ్యక్ష? అప్పుడు సర్పంచ్ల వారు ఏం చేస్తారు? కడుపుతోనున్నప్పుడు ఆ తల్లి బిడ్డకి ఏమన్నా అయితే దానికి కారణం ఎవరు? రోజు రోజుకు నీళ్ళ సమస్య పెరుగుతుందా తగ్గుతుందా? ఇంకెక్కడికి వెళ్ళి మారుతుంది ప్రభుత్వం? చెప్పురే. చెప్పాలి అధ్యక్ష దీనికి సమాధానం. సర్పంచ్ గారు ఆమె అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతాను. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు ఒక మహిళా సభ్యురాలు ఉండి మహిళల సమస్య పట్ల అధ్యక్ష ఈయన పేపర్లు ఇప్పుడే గంట పడుతుంది అధ్యక్ష. సమాధానం అడిగింది పేపర్లు తిప్పుకుంటా. ఏమంటానంటే ప్రశ్నించడం అనేది ఎంత బాధ్యతగా ఉంటుందో సమాధానం వినేయడానికి కూడా అంత ఓపిక ఉండాలి అధ్యక్ష. మనం ఒక ప్రజల తరపున సభ్యురాలకు నేను మహిళా లోకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఆమె ఆ ప్రశ్నించిన దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, మనకు గ్రాంట్ వచ్చింది అధ్యక్ష. బోర్ బావులకు మేము సందర్శనం చేసినాం అధ్యక్ష. బోర్ మోటార్లు వస్తున్నాయి, బోర్ మిషన్లు వస్తున్నాయి, బోర్లు వేయిస్తాం అధ్యక్ష. అది పోను అధ్యక్ష, చేద బావులకు సంబంధించి కూడా సైడ్ బోర్లు వేయించినాం అధ్యక్ష. ఇప్పుడు ఎండాకాలంలో అధ్యక్ష ప్రభుత్వం వారి దృష్టికి మేము మన గ్రామాల్లో నీటి తీవ్ర సమస్యను తీసుకెళ్ళాము. దానికి సంబంధించి అధ్యక్ష లీజు కూడా తీసుకున్నాం అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు గ్రామ సభ ఎందుకు పెట్టినాం అధ్యక్ష? దీని మీద సమాలోచన చేయడం కోసమే గ్రామ సభ పెట్టినాం. 4 బావుల ద్వారా 4 వార్డులకు ఆ నీళ్ళ సప్లై జరుగుతుంది అధ్యక్ష. సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు అధ్యక్ష. ఇంకా అవసరం అయితే డైలీ వైజ్ ఒక 4-5-10 మంది సిబ్బందిని కూడా సిబ్బంది గన్ను పట్టుకొని చూస్తారు ఎప్పుడు నీళ్ళు వస్తాయి ఎప్పుడు పెడదామని. రోజులు ఇదే మీటింగులు పెట్టుడు కూర్చుండు మాట్లాడి ఏమంటారు అధ్యక్ష? మనకు ఓపిక ఉన్నప్పుడు వినేంత కూడా ఓపిక ఉండాలి. నశించిపోయింది అధ్యక్ష. రోజుకు నీటి సమస్య పెరగడం వల్ల మాలో ఓపిక నశించిపోయింది. మహిళా సభ్యురాలు ఒక మాట అన్నారు అధ్యక్ష. మహిళా సభ్యురాలు మాట్లాడితే ఎవరైనా సప్లై చేయాలి. నేను చెప్పేటప్పుడు వినాలి అధ్యక్ష. ఆ మాత్రం అధ్యక్ష నిజం నిప్పు లాంటిది దయించి వేస్తుంది వాళ్ళను. దయచేసి అమ్మా చూసిన అధ్యక్ష మాడి ఎంత ముద్దుగా చెప్పిందో. ఆయన వాళ్ళకి సిగ్గు రాదు. ఏమన్నా అంటే మళ్ళీ అసలు ఏదో బట్టగాల్చి మీద ఎత్తారు అధ్యక్ష. వీళ్ళు వాళ్ళేమో తప్పు చేసిన ఎప్పుడు ఇంకోళ్ళ తప్పు పెట్టి చూపించినా కానీ మరి మనం చక్కగా చేస్తామని అనుకోరు అధ్యక్ష. పేనుకు పెత్తనం విత్తనం ఎత్తంత కొరిగిందట. కాదయ్యా, మీకు టైం ఇచ్చినాం కదా, అప్పుడు మాట్లాడాలి కదా. మళ్ళీ లేచి మళ్ళీ మీరే మొత్తుకుంటే ఎట్లా అన్నట్టు? మాట్లాడు. వాళ్ళకు సమయం కేటాయించినప్పుడు మీరు కూడా సైలెన్స్ ఉండాలి అన్న. మాట్లాడా ఇంకా మన బాధలు అంటున్నది. మా బజార్కు లైట్లు వస్తలేవు, లైట్లు పెట్టవా సర్పంచ్ లైట్లు పెట్టవా అని అంటే ఈయన సిబ్బందికి చెప్తాడు. సిబ్బంది నాకు సర్పంచ్ చెప్పాలని పెట్టా నాకు తెలియదు. అగో ఇదేందో మాది వార్డు కదా, మాది గ్రామం కదా, మేము వాడలేము. కరెంట్ సంగతి ఏంది అని అంటే వాళ్ళు ఉప సర్పంచ్ నడితే ఎందుకు నడతాం నాకు తెలియదు. అసలు తిక్క సమాధానాలు ఒక్కరికొక్క సమాధానం చెప్పరు. అసలు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్తే ఏ నాడిచ్చిన పాపన పోలే. మరి దీని సంగతి ఏంది? గంట వస్తుంది కరెంట్ పుట్టుకో అంటారు. చిన్నపిల్లలే గ్యాని మొత్తుకుంటే వాడ లేచి కూర్చుంటారు. నీ ద్వారా చెప్తానా, మురం కొట్టించిండు 2 రోడ్లకు మురం కొట్టించిండు. మొత్తం బరంతి నింపుకున్నాడు ఇంటికాడ. పెట్టిండు. ఎవరు మునగాలే గ్రామాన్ని ఎంతకని ముంచుతాడు. గ్రామ ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటారా? కళ్ళు పెట్టుకొని చూస్తాళ్ళు, నోట్ల దుబ్బ కొడతారు. మామనే దాపరమైనారు. మీకు అందరికి పాపం దాకుతుంది. ఇక మీరు అడిగలేదా ప్రశ్నలు సమాధానం చెప్పడానికి ఉప సర్పంచ్ లేచిండు. కాదు అధ్యక్ష, మంచి కూర్చొని చూస్తాను. ఒకటి దుబ్బపోతారు గిబ్బోతారు అంటే ఇదేనా పద్ధతి? ఇదేనా సభ నడిపితే? ఏందా కరెంటు మేము వచ్చినాకనే కరెంటు గుర్తొస్తుందా? మీరున్నప్పుడు కరెంటు బాగున్నదా? కాదు అధ్యక్ష, ఈ మాజీ సర్పంచ్ అంటాడు కరెంటు బిల్లు కడతాడా లేకపోతే కొండ్లు తలిగించుకొని ఉంటాడా? ఇంటికాడ కొండ్లు తలిగించుకొని ఉంటే కరెంటు తీసారానే? నాకు అర్థం కాదు. బిల్లు కట్టరా ఈ సర్పంచ్ అంటాడు? ఈ వార్డు మెంబర్కి దిక్కులేదు బిల్లు. మీరు ఎవ్వరు బిల్లులు కట్టకపోతే కరెంట్ చేయకపోతే ఏం చెప్తారా? కరెంట్ వస్తలేదు అని చెప్తారు. ఇక ఇంటింటికో బుగ్గ పెడితే బుగ్గలు ఎత్తుకొని పోతారు. ఈ ప్రశాంత్ అన్న ఈ వార్డు మెంబర్కి ఏమనిపించలేదా కొంచెం అన్న? ఈ ముసలోడు కాలు చెప్పున్నాడు వీని కట్ట కరెంట్ కావాలట. కరెంటు మరి బిల్లు కట్టుకొని తీసుకుంటే ఏమవుతుంది? కొండ్లు తలిగించుకుంటా. ఇక గామనైతే నీళ్ళు వస్తలేవు, నల్ల వస్తలేదు. నల్ల బిల్లు కట్టాలమ్మా ముందు. కాదమ్మా, మీరు ఉన్నప్పుడు ఇంటింటికి నీళ్ళు తెచ్చిపోసారా అమ్మ మీరు? నాకు అర్థమైతే లేదు. బాబు అంత ఆవేశం పనికిరాదు కూర్చో. మీరు ఇచ్చిన నీళ్ళు మందులు కలపడానికి కూడా సరిపోలే. ఇంకా మేమన్నాక పైపు లేపి తెప్పిస్తాను కానీ బాగా ఎవరుతాను అధ్యక్ష. వీరికి సభలో మాట్లాడేది మందు గురించి అధ్యక్ష. నీళ్ళు కలుతలేవు, నీళ్ళు సరిపోతలేవు అనేది మా ఏంలా ఎవరు రాకుండా చేసినాం అధ్యక్ష. బెల్ట్ షాపులు లేకుండా చేసినాం మేము ఊళ్ళే. ఇక కాంట్రాక్ట్ అని పడతాడు ఆయనకు. కాంట్రాక్ట్ లైసెన్స్ ఉన్నట్టున్నది. ఏ సక్క ఏడు అధ్యక్ష. ఆడో బిల్డింగ్ పోసిండు, శ్మశాన వాటికాన్ని కట్టిండు. దాంట్లో నీళ్ళు పట్టింది లేదు, మొత్తం పలుగుడే.
ఇక మా ఇంటి ముంగడ అయితే మొత్తం ఇక నాటేసుకోవచ్చు అధ్యక్ష. ఇక వాన కొట్టిందంటే మొత్తం బురిదే. ఆ సీసీ రోడ్డు లేదు, ఏం లేదు. వాళ్ళ దొడ్డికాడి దాకా సీసీ రోడ్ వేసుకున్నారు అధ్యక్ష. ఇక కొట్టం దాకా కూడా వేసుకున్నారు. ఎవరి కిందికి వాళ్ళే చక్కగా వేసుకుంటారు. మేము గట్టిగా మాట్లాడతాం చూడు, మమ్మల్ని కథం పోయి ఏదన్నా బాధ ఉన్నదని అడిగితే ఆయనను పట్టించుకోరు, ఈయనను పట్టించుకోరు, నన్ను పట్టించుకోరు. వాళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు. నడవ ప్రజల భాగం అవుతాను. ప్రజల కోసం చేయాలి అధ్యక్ష. వాళ్ళ దొడ్డి కోసం వాళ్ళ ఇంటి దాకా సీసీ రోడ్లు పొందు వేసుకుని కాదు, ఇక కాంపౌండ్ అని పెట్టుకున్నాడు, ఇంత ఎత్తు పెట్టుకున్నాడు. ఎవ్వరు కనబడకుండా ఆ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఇక గూడ కాబట్టి ఇల్లు ఉండే ఇల్లు ఎంత అయింది చెప్పవా? బిల్డింగ్ ఫామ్ హౌస్ కట్టిండు, పెద్ద ఫామ్ హౌస్ కట్టినాడు. కట్టే బెల్ట్ షాప్లు ఎన్నైనా చెప్పవా తమ్మి? 6 బెల్ట్ షాపులు ఉన్నాయి అధ్యక్ష ఊళ్ళే. మేము మా ఆయంలో 3 ఉంటే 3 బంద్ చేసినాం మేము. ఇప్పుడు 6 ఎట్లయితే అధ్యక్ష? సాయంత్రం అయిందంటే రోడ్ల మీద వంటాలు తాగి వాళ్ళ డప్పు కొట్టేటోళ్లకు పింఛన్లు రాపిస్తాడు, ఇండ్లు కావాలంటే ఇందిరం ఇండ్లు రాపిస్తాడు. వాళ్ళ డప్పు కొట్టేటోళ్లకు ఇంటి ముందర దాకా సిసి రోడ్ ఎత్తాడు. అన్ని వస్తాయి, మాకేమి రావు. అరే లాట్రూమ్ బిల్ ఇప్పారు వాళ్ళకు. వాళ్ళకి ఎవరైతే డప్పు కొడతారో వాళ్ళకి లాట్రూమ్ బిల్. ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు అధ్యక్ష అని అద్దాలు చదివేసరికి అయిపోద్ది. మీ నక్కలకు నడి విరిగింది, ఒక్కరు కిక్కు అంటలేరు. చూసినావు నిజం నిప్పు లాంటిది. నేను ఏమంటానంటే వాళ్ళకు మాట్లాడే అవకాశం తమ ద్వారా ఇచ్చారు కాబట్టి నేను సపరేట్ ఊకుంటాను అధ్యక్ష. ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నించాలి ప్రజల తరఫున. దానికి సమాధానం మేము చెప్తాం, మా దగ్గర ఉన్నది. మాకు సంబంధించిన శాఖకు సంబంధించినటువంటి ఇక్కడ మా సభ్యుడు ఉన్నాడు, నేను సమాధానం చెప్తారు అధ్యక్ష. ఇక ఒట్టి దుమ్మెత్తి పోసుడు అది వాళ్ళ నైజాం కావచ్చు అధ్యక్ష. అది ఇప్పుడు ప్రభుత్వం నడిపే వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుడు వాళ్ళ నైజాం అధ్యక్ష. పింఛన్ వస్తలేదు, లాట్రూమ్ బిల్ ఇప్పియాలి, ఏది ఇప్పియాలి అధ్యక్ష? ఏమన్నా నేను పింఛన్ డ్రైవర్ పోతే నీకు ఏమేమి తక్కువ ఉండే అంటాడు, నీకు భూమి ఉండే అంటాడు. అంతకంటే 5-10 ఎకరాలు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఈ ముసలి కంటే కొడితే ఎకరం భూమి లేదు, 20 గుంటల భూమి లేదు. అధ్యక్ష వీళ్ళకి ఏమైనా తెలుస్తుంది అసలు అధ్యక్ష? పెన్షన్ అనేది మన పరిధిలో అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం దానికి విడుదల చేస్తుంది. ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పుడు ఇచ్చింది. నేనేమంటే నా ప్రభుత్వం వాళ్ళు అధ్యక్ష ప్రభుత్వం వాళ్ళు అనుమతి ఇచ్చినప్పుడే అప్లై చేసుకోవాలి. సరే, మీ సమస్య అనేది చెప్పిల్లు కదా, మీ సమస్యకు తగ్గట్టు అధికార పక్ష వాళ్ళు ఆ శాఖకు సంబంధించిన సభ్యుడు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయరు. రోడ్డు సమస్య ఏమని పింఛన్ సమస్య అనట. ఎవరు ఆ సభ్యులు? ఏగా చెప్తాను లేస్తాను. అయినా వీడు వాళ్ళ ఎంత ఖర్చు ఈయన ఇవ్వలే సభ్యుడా వార్డ్ మెంబరా? వాళ్ళ ఏంత ఖర్చుదానికి అసెంబ్లీ అయితే ఏంటిది? మీరు అధికార చెప్పు, దీనికి సమాధానం మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు సహకరించాలి. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారికి పక్షపాతం వచ్చి ఆయన వచ్చిండు, అన్నిటికీ మీరు అరవకండి. సరే సరే అధ్యక్ష. సరే ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ అయ్యకు పక్షపాతం వస్తే కొడుకు వచ్చిండు, ఏదైనా బాధ చెప్పమని పోతే నేనా మా బాబాని ఎట్లా మాట్లాడుతున్నా చెప్పు. టాపిక్ ని డైవర్ట్ చేయకండి ప్లీజ్. మరి అట్లా అంటే అది పక్క పెట్టండి. సమస్య సంబంధించిన సమాధానం కావాలా? ఈయన బాగా మాట్లాడుతాను అధ్యక్ష. ఒక్కటి మీరు అన్నారు, ఆయన ఒప్పుకుందాం వాళ్ళ అయ్యకు పక్షపాతం వచ్చింది, సరే సభ్యుడిగా వచ్చిండు. సర్పంచ్ సభకి ఏమైంది అధ్యక్ష? ఈయన వాళ్ళ అధ్యక్ష బాగా మాట్లాడతాడు. ప్లీజ్ మొదలు పెట్టాయా? ఇక మాట్లాడతాడు జోరు. సుశీల అధ్యక్ష, ఇది ఇలా ఎటకారము వీళ్ళు పక్కనున్న అధికారం ఉన్న వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదేనా అధ్యక్షలకు? వీళ్ళకి ఏం తెలుసా అధ్యక్ష? తెలిసింది చెప్పు. అధ్యక్ష, ఇలా అధికారం ఉన్నప్పుడు రోడ్లు వేయించాలంట. వీళ్ళు ఏం రోడ్లు వేయించాలి అధ్యక్ష? ఇంకా రోడ్లు వేయించుడా? దాంట్లో ఉన్న సిమెంట్ కంకర మొత్తం నీళ్ళే ఉంచుకొని నీళ్ళు ఎక్కువేసి రోడ్లు వేయించారు అధ్యక్ష. అవి ఎన్ని రోజులు ఉంటాయని అధ్యక్ష? మరి 4 రోజులకే పొగలు వాడే, 4 రోజులకే పొగలు వాడే. మరి నిమ్ము కూడా నాట్లేసుకుని రా. ఇంతకు ముందు పెద్దలు ఒకటి సంభవించు ఏమని బట్ట కాల్చి మీదేసే రకం అధ్యక్ష అని అన్నారు. ఇగో వీళ్ళు వాళ్ళ అధ్యక్ష, వాళ్ళు బట్ట కాల్చి మీదేసే వాళ్ళు. ఇక ఊర్లనంట మా అధికారంలో 6 బెల్ట్ షాపులు ఉన్నాయంట. ఇప్పుడు వీళ్ళ అధికారంలో 3 లేకుండంట. ఆ 3 ఏం వేసి తెలుసా అధ్యక్ష? వీళ్ళు పాపం వాళ్ళు బతికితే వాళ్ళు కూడా బతకనేకుండా 3 బెల్ట్ షాపులు వీళ్ళే పెట్టుకున్నారు అధ్యక్ష. వీళ్ళ ఇళ్ళ ఓకేనా ముఖం చూడరి, కన్నా ముఖం చూడరి ఎట్లున్నారు, తాయితాగా ఎట్లేదు. ఒక ఆయన ముఖం చూడరి, ఒక ఈయన ముఖం చూడరి, ఒక ఆయన ముఖం చూడరి. వాళ్ళ ఇంట్లోనే ఉండే అధ్యక్ష బెల్ట్ షాప్ లో. ఇంకా ఊర్లో ఎవరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అధికారులా అధ్యక్ష? వీళ్ళు అధికారులా? వీళ్ళు ఏం చేస్తారని మరి వీళ్ళు అధికారంలో ఏం చేస్తారు? వీళ్ళు లేసాక ఇట్లుండేది కాదు కదా అధ్యక్ష. మన ఊరు మన గ్రామం ఇట్లుండేది కాదు కదా. వీళ్ళు అధికారులా అధ్యక్ష? వీళ్ళు అధికారులా? వీళ్ళు మీద కూడా ఎట్లా వరుతురు, ఎట్లా కరుస్తారు చూడు. వీళ్ళు అధికారులా? అధికారులు కాదు, వీళ్ళు ఎర్రలేసిన కుక్కలు అధ్యక్ష. వీళ్ళు కుక్కలే కొడితే కుక్కలు అనకపోతే ఏమంటారు అధ్యక్ష? వీళ్ళను ఓలే తెలుస్తుంది, ఓలే తెలుస్తుంది
అధ్యక్ష అప్పట్లో ఒక సామెత ఉండే అప్పట్లో ఒక సామెత ఉండే అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మాకు కూడా చెప్పే అవకాశం ఇవ్వండి. వాళ్ళేమో గంటలు గంటలు మాట్లాడాలి, మేమేమో వెంటనే కూర్చోవాలనా? అలే ఆవురి అప్పట్లో ఒక సామెత ఉండే అరిసె కుక్క కరదంట. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం చేసి కానీ వీళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏం చేసి కానీ వీళ్ళ అధికారం ఒకసారి అందరు కూర్చోరి అధ్యక్ష వీళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష? మాది మంచి ప్రభుత్వం, మాది మంచి కథ, మేము అంతా మంచి చేసిన మాట్లాడతారా? కాదు అధ్యక్ష, మీరు అంత మంచిది అయితే ప్రజలు మిమ్మల్ని లేకుండా మమ్మల్ని ఎట్లా గెలిపించారు? దానికి కూడా చెప్తాం. మేము తెల్లందాక మందు వంచలే, మేము చికెన్లు వంచలే, మటన్లు వంచలే, ప్రజలను మభ్యపట్లే, నీతిగా నిజాయితీగా మా మీద నమ్మకంతోనే అట్లా ఎంచుకున్నాం. నమ్మకం గురించి మీరే చెప్పాలి కానీ మీరు పట్టుకొని 5 సీట్లు కూడా గెలవలే, తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుందా రత్తన్నా నీకు? రేపో మాపో కాడికి చాపు నీకు కూడా కావాలి అధికారం అంటే వీళ్ళు ఎసంటోలో చెప్పాలి అధ్యక్ష. ఏ బాబు తొందర ఒకటి 2 ముక్కలు లేపు అంటే షాట పడతాను చెప్తాను. ఇగో నా పిల్లం ఫోన్ చేయనే పట్టే మధ్యాహ్నం దించేస్తా అని చెప్పిన అవగారింటి కాడ. హలో ఇక వస్తా నాగే అయిపోయింది సభ. తొందర ఒడగొట్టు. వీళ్ళు ఎసంటోలో చెప్పాలా? ఇప్పుడు మన రత్తాను శంకరన్న పొద్దున పోటీ పెట్టుకున్నారట. ఊరందరితోటి నేను మంచిగా ఆడితే శంకరన్న కంచా అని ఈ రత్తాన్ని ఒప్పించినట్టున్నది బాపతి. మళ్ళీ ఊరందరిని పిలిపించినాక సరే ఆడు అని చెప్పినాక ఈ రత్తన పోయి ఆడడానికి ఉన్నాడు, ఆడతలేడు. ఏందా రత్తన అని అంటే నాకు కళ్ళకి ఎండ కొడుతుంది, నీ తూర్పు దిక్కు ఉండి ఆడా అని అంటాడు. సరే మరి పడమర దిక్కు ఉండి ఆడా అంటే నేను పడమర దిక్కు పోను అంటాడు. సరే మరి దక్షిణం దిక్కు అంటే దక్షిణం దిక్కు పోతే నాకు సిగ్గు అవుతుంది అంటాడు. ఇది ఎట్లా అంటే ఆడరాక మంగళవారం అన్నట్టు. వీళ్ళు ఆడరాక ఇక్కడ మాట్లాడరాక మమ్మల్ని మాట్లాడటోళ్ళని లొల్లి పెడతారు. మీరు మాట్లాడతారు, నువ్వే మాట్లాడాలి. పొద్దురు సాని నీ ఒర్రు చల్లంగా ఉంటా తలకి అంత తిరుగుతుంది. ఓ సారు ఈ దండం పెడతా నేను పోతాను, నాకు అంత ఓకారం వచ్చినట్టు అవుతుంది. మెల్లగా పని పట్టట్టున్నది. మధ్యాహ్నం పక్క తిన్నట్టున్నది. ఓ అన్న ఆగు గడి చూడు. అమ్మా సర్పంచ్ అమ్మా, అరే ఇట్లా పండుకోవడానికి వచ్చింది. మీరు అడుగుతారా మరి మమ్మల్ని ఆడుకుంటుంటారా ఉంచమంటారా? ఇప్పుడు నేను అడగన్నా మీరు అడుగుతారా? మరి మీరు సప్పుడు చేస్తలేరు కదా. మీరు కూడా నిద్ర పోయినట్టే మాట్లాడతారు. ఇక నేను అడుగుతా జర నోరు మూసుకుంటే. అధ్యక్ష మీరు కూడా కొంచెం పండుకోరు, మేము పిక్చర్ అమ్మా తుత్తు అనుకుంటా ఊరికే ప్రతిసారి మీరే. ఈ దండం పెడతా ఇంతసేపు ఏం జరిగిందో అడుగు సర్పంచ్. అవును కాదు సర్పంచ్ అమ్మా, ఇక్కడ గ్రామ సభకి వచ్చిల్లా మీరు నిద్రపోవడానికి వచ్చిల్లా? సారు వీళ్ళు తెల్లారి గ్రామ సభ నాకు తెలుసు, ఎంత ఒరుగుతారో నాకు తెలుసు. అందుకే రాత్రి ఏం మాట్లాడాలని తెల్లని దాకా కూర్చొని ఆలోచించుకున్నా. ఎప్పుడేం చేస్తాను నిద్ర పోతాను. నేను అన్ని ఆలోచించుకొని మా ఆయన చెప్పిన, ఆయన మాట్లాడండి కదా. అంతెందుకు ఇసురేస్తాను అసలు సర్పంచ్ అన్న మర్యాద ఉన్నది ఎవరికన్నా? అసలు సర్పంచ్ అన్న మర్యాద ఉంచుకోవాలంటే నువ్వు వచ్చి పాడుకుంటావు, నీకు మర్యాద ఎట్టిస్తారు? ఈ మా ఆయన మాట్లాడతాడు కదా. మరి ఒకలే రాపేయాలమ్మా, ఒకలే రాపేయాలు. మనం ప్రజా జీవితంలో అధ్యక్ష పండుకుంటానికి రాలేదు మనం. అధ్యక్ష ఏమంటుందంటే మాకు ఆరోగ్యం నా మాటకు విలువ ఉన్నదా లేదా? కూర్చో, దయచేసి కూర్చోరి. సభను అయిపోతుంది అయిపోయే మూమెంట్ లా లొల్లి పెట్టుకోకూరి, జర కూర్చోరి దయచేసి. అయిపోతుంది. ఆమె ఏమంటాను మేడం ఏమంటారు సార్? ఇంకిత జ్ఞానం అంటాను, ఇంకిత పెద్ద పెద్ద మాటలు. నీ లొల్లి సల్లగుండా బుర్ర ఇది ఎక్కుతాను మీరు ఎవరు? ప్రజాపాలన అవగాహన హలో 10 నిమిషాలు బంగారం వస్తానా? నీకు చెప్తాను అర్థమైతే లేదా? మీరు పోతాను ఇక్కడ వస్తానని చెప్పినా కదా నీకు. మంచిగా ఉన్నదా ఊర్రిగా? అధ్యక్ష అవును అధ్యక్ష మీకో దండం
సభ వాయిదా, వచ్చే వారం కలుద్దాం. బాయ్, టాటా.